శాఖ మంత్రులు నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి వారము ఎక్కడికక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆఫీసులో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 21 అప్లికేషన్స్ గ్రీవెన్స్కి వచ్చాయి. ఇప్పటివరకు దాదాపు 922 అప్లికేషన్లు వస్తే దాంట్లో దాదాపు 755 అప్లికేషన్లు సాల్వ్ చేయబడ్డాయి. 89 అప్లికేషన్లు ప్రాసెస్లో ఉన్నాయి. 5 అప్లికేషన్లు మాత్రం టోటల్గా పెండింగ్లో ఉన్నాయి. మిగతావి కానీ ఈ వారంలో వచ్చినవి, గత వారంలో వచ్చినవి అని కానీ ప్రాసెస్లో ఉన్నాయి. ఇవన్నీ కలిపి అంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో ఈ కార్యక్రమం ప్రతి వారము ఏర్పాటు చేస్తున్నాం. గ్రీవెన్స్ ఒక కలెక్టర్ ఆఫీస్లోనే కాకుండా ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యే ఆఫీస్లో తీసుకోమని చెప్పేసి తీసుకొని ఇక్కడ నుంచి ఆయా శాఖలకు సంబంధించి ఏ శాఖ అయితే సపోజ్ మున్సిపల్ సంబంధించి అయితే మున్సిపాలిటీ ఆఫీస్కి, రెవెన్యూ అయితే కలెక్టర్ ఆఫీస్కి ఇట్లా పంపించడం జరుగుతూ ఉంది. దాదాపు 5-6 నెలల నుంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కానీ డైరెక్ట్గా మేము ఆఫీసులకు పంపించేసి సాల్వ్ చేసేవాళ్ళం. కానీ 5-6 నెలల నుంచి అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్కి ఒక నంబర్ ఇచ్చి తర్వాత దాని ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి మెసేజ్లు పెట్టేసి మీ ప్రాబ్లం ఇది ఉంది, మీ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ చేస్తాను, మీ అప్లికేషన్ ఇక్కడ ఉందని చెప్పేసి ప్రతి వారము వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా అనంతపూర్లో ఉండే సమస్యల మీద కానీ, రోడ్లు అయితే ఏమి, డ్రైనేజీలు అయితే ఏమి, తర్వాత వాళ్ళకు ఉండే పర్సనల్ సమస్యల మీద కానీ ఈరోజు ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత నెల రోజుల నుంచి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. దాని మీద కానీ మా తెలుగుదేశం నాయకులంతా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ సిబ్బందికి. వాళ్ళు కానీ ఆలోచించి ఎవరైతే అంటే లేనివన్నీ అభూత కల్పనలు కల్పించి ఒక మీడియా ద్వారా, ఒక టైప్ ఆఫ్ మీడియా ద్వారా దీన్ని అనంతపూర్నే మొత్తం ఆందోళన చెందే పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారు. పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా పాటల రూపంలో, తర్వాత పాంప్లెట్ రూపంలో, ఇవన్నీ గతంలో ఇలాంటి పద్ధతులు ఎవరు చేశారో అనంతపురం ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఎవరన్నా కానీ నా పేరు చెప్పి కానీ, లేకపోతే నేను ఎమ్మెల్యే అనుచూడని కానీ, ఎమ్మెల్యే బంధువు అని కానీ ఎవరన్నా వసూలు చేస్తే నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటారని కానీ చెప్తున్నాను. దీనికంటే ఎవరు చూసినా, ఏం చూసినా, ఏ చిన్న ఇది చేసినా ఎమ్మెల్యే మనిషి చేసినాడు, లేకపోతే ఎమ్మెల్యే అనుచరుడు చేసినాడు, నాకు మొత్తం అనంతపూర్ ప్రజలు మొత్తం నా అనుచరులే. ఏ చిన్న సమస్య వచ్చినా ఎమ్మెల్యే మీద చేస్తూ ఉన్నారు. ఇది ఒక టైప్ ఆఫ్ మీడియా చేస్తూ ఉంది. ఎవరు చేపిస్తున్నారో తెలుసు, కానీ అధిష్టానికి తెలుసు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే రోజులు వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి ఇంకొకసారి రిపీట్ చేయకోకుండా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. దేనికంటే ఎక్కడ తీసుకున్నా ఎమ్మెల్యే అని చూడు,